హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చక్కనైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. తమ్మునేలు చూసే ఉంటారు, గిరి ప్రదక్షిణ వీడియోతో వచ్చాను. సో సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం 2024లో జూలై 20న జరిగింది. సో ఈ గిరి ప్రదక్షిణకి చాలామంది భక్తులు, అంటే ఇంతకు ముందు మనం చూసిన సంవత్సరాల్లో చూసిన జనాల కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది జనాలు అటెండ్ అయ్యారండి. సో స్టార్టింగ్ ఉదయం 10 గంటల నుంచే వర్షం పడుతున్నా సరే ఆగకుండా చాలామంది జనాలు అయితే గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేయడం అలాగే పూర్తి చేయడం అనేది జరిగింది. అయితే ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తారన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని విషయాలు ఎన్నో మీరు మా ఛానల్లో చూడొచ్చు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. గిరి ప్రదక్షిణ మనం ప్రతి సంవత్సరం కూడా ఆషాఢంలో పౌర్ణమి రోజు, దానినే మనం గురు పౌర్ణమి అంటాం కదా. సో ఆ గురు పౌర్ణమి ఘడియలలో గిరి ప్రదక్షిణ అనేది చేస్తారండి. పౌర్ణమికి ముందు రోజు స్టార్ట్ చేసి ఆ రాత్రి సమయంలో గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది సింహాచలం తొలిపావంచ దగ్గర నుంచి మనకి మొదలయ్యి అలాగే అడవివరం, హనుమంతువాక జంక్షన్, అలాగే సీతమ్మధార, అప్పుగారు సీతమ్మధార, దాంతోపాటు ఎన్ఏడి మన బాజీ జంక్షన్ సింహాచలం మళ్ళీ వచ్చి పూర్తవుతుంది. సో అయితే నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించేది ఎక్కడి నుంచి అంటే, మీకు సింహాచలం ఆర్చ్ ఏదైతే ఉంటుందో మన గోపాలపట్నంలో, వైజాగ్లో గోపాలపట్నం సింహాచలం ఆర్చ్ నుంచి కూడా సేమ్ ఇదే ట్రాఫిక్ అండి. అది నేను మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళి వీడియో తీద్దామని వెళ్ళినప్పటికీ ఇంత క్రౌడ్ అనమాట. అంటే పూర్తిగా ఇక్కడ నుంచి దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 7-8 కిలోమీటర్ల దూరం కూడాను చాలా ఇబ్బందిగా ట్రాఫిక్, అది కూడాను 3 రోడ్స్లో కూడా ఫుల్గా ట్రాఫిక్ అనేది ఉంది. సో మీరు వీడియోలో చూసే ఉన్నారు కదా. ఇలా కొంత దూరం అంటే సింహాచలం తొలిపావంచకి ముందు 3 కిలోమీటర్ల ముందు వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే బైక్స్ అలాగా కార్స్ అన్నీ అలౌ చేశారు. సో అక్కడ వరకు వెళ్ళి అక్కడ మనం పార్కింగ్ చేసేసి ఇక ఆ 3 కిలోమీటర్లు కూడాను మనం తొలిపావంచకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఏదైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో ఆ కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ఈ 3 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూనే వెళ్ళాలండి. సో ఇదిగోని చూసారు కదా, చుట్టుపక్కల కూడా అన్ని వైపులా కూడా నడిచే వాళ్ళే కనిపిస్తారు. మొత్తం ఈ 6 లైన్స్లో కూడాను నడిచేవారే కనిపిస్తారండి మనకి. అంటే బిఆర్టీఎస్ రోడ్డు అలాగే బిఆర్టీఎస్కి 2 వైపులా ఇరువైపులా ఉన్న రోడ్లలో కూడా మనకి ఎవరైతే పాదాలపైన ఒత్త కాళ్ళతో, అంటే చెప్పులు కూడా లేకుండా గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చే భక్తులే వెళ్తూ ఉంటారు. అయితే ఇందులో మెయిన్ అంటే అసలు రోడ్డు పక్క నుంచి నడుచుకుని వెళ్తుంటే ఆ కొబ్బరికాయలు చూసారండి, నిజంగా అంటే మనకి ఎక్కడ పండిన కొబ్బరికాయలన్నీ ఇక్కడే ఉన్నాయేమో అనిపించింది. ఎన్ని లోడ్లు తెచ్చుంటారో అన్ని కొబ్బరికాయలు ఇక్కడ నుంచి ఈ ఫుట్పాత్ అంతా కూడాను మళ్ళీ సింహాచలం తొలిపావంచ వరకు ప్రతి దగ్గరగా కూడా కొబ్బరికాయల మార్కెట్లే. అంటే ప్రతి ఒక్కరూ కూడా అక్కడ తొలిపావంచ దగ్గర, అంటే తొలి మెట్టు దగ్గర ఏదైతే ఉందో సింహాచలం సింహాద్రప్పన్న కొండ కిందన తొలి మెట్టు దగ్గర ఒక కొబ్బరికాయని కొట్టి, అయ్యా నీ ప్రదక్షిణని నేను స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఎక్కడా విఘ్నం లేకుండా నీ ప్రదక్షిణని పూర్తి చేసి నీ దర్శనాన్ని నేను చేసుకునేటట్లు నాకు శక్తిని కల్పించు అని అక్కడ ఒక కొబ్బరికాయని కొట్టి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఎంతమంది అయితే భక్తులు వెళ్తున్నారో అంతమంది భక్తులు కూడా కొబ్బరికాయని కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అనేది ఒక ముఖ్యమైన ఆనవాయితీ అనమాట. అయితే చూసారా జనాలు అసలు ఎంతమంది, చాలా అంటే చాలా క్రౌడ్ అండి. నిజంగా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అదే అండి దైవ నమ్మకం అనేది. నిజంగా నార్మల్గా మనం 1 కిలోమీటర్ దూరం నడిచి ఏదైనా ఒక షాప్కో ఒక మార్కెట్కో వెళ్ళాలంటే వెళ్ళలేం. అలాంటిది ఒకే రోజు 34 నుంచి 38, 40 కిలోమీటర్లు నడవడం అనేది ఆషామాష కాదు. అదేంటి 34 కిలోమీటర్లే కదా గిరి ప్రదక్షిణ, మరి 34 నుంచి 40 కిలోమీటర్లు అనుకుంటున్నారేమో. నార్మల్గా అయితే తొలిపావంచ నుంచి మళ్ళీ తొలిపావంచకి 34 కిలోమీటర్లే అండి. కానీ మనం బయలుదేరే సమయాన్ని బట్టి మనం పార్క్ చేసే వెహికల్ కానీ మనం వచ్చిన వెహికల్ కానీ ఆపేయడం జరుగుతుంది. సో అందుకని ఆ తొలిమెట్టుని చేరుకోవడానికి కూడా మనం మినిమం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం అనేది నడవాల్సి వస్తుంది. సో అందుకనే నేను 38 నుంచి 40 కిలోమీటర్లు అని చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ కొనడం అలాగే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి వెళ్ళడం అనేది మీకు వీడియోలో చూసారు. ఆ క్రౌడు నిజంగా అసలు అంటే తొలిపావంచ దగ్గర అయితే నేను వెళ్ళేసరికి అరౌండ్ 3:34 అయింది. ఆ టైంలో జనాలు నిజంగా చీమలంటే చీమల్లా కనిపిస్తున్నారు, అంతమంది క్రౌడ్ ఉన్నారు. వీళ్ళు
వీళ్ళందరూ కూడాను అక్కడ మనకి చాలా అంటే చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు. ఇంకా డ్రోన్ వ్యూ అయితే మీకు చాలా బాగా కనిపిస్తుంటుంది. కొన్ని వీడియోస్లో నేను చూశాను. సో నాకు అదైతే కుదరలేదు. సో అందుకనే నేను ఇలా వీడియో తీశాను. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా మన ఛానల్ బాగా ఇంప్రూవ్ అయ్యి నేను డ్రోన్ వీడియో కూడా షూట్ చేయాలని ఆ దేవుడిని ప్రార్థించుకున్నాను. సో అది తప్పకుండా జరగాలి, జరుగుతుంది కూడాను. అయితే ఈ వీడియోలో మనం అంటే నేను అక్కడే ఎందుకు ఆగిపోయాను, తొలిపవంచ వరకు వెళ్ళలేదు ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏదైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది అంటే మనకి దేవుడిని ఊరేగిస్తారు. ఒక రథంలో దేవుడిని అయితే ఊరేగించుకుంటూ ఈ గిరి ప్రదక్షిణ ఎంత దూరం అయితే ఉందో అంత దూరం కూడా దేవుడిని కూడా ఊరేగింపు అనేది జరుగుతుంది ఆ రథంలో. సో ఆ రథాన్ని వీడియో తీయడానికి వెళ్దామని ఆ రథం దగ్గరికి వెళ్దామంటే ఆ రథం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో రథం వచ్చి అరౌండ్ 4 నుంచి 4:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది అన్నారు. సో అందుకనే గ్రౌండ్లో పెట్టిన రథానికి వీడియో తీసుకొని అలాగే మనం ముందుగా వెళ్ళి ఆ కొబ్బరికాయలు కొట్టే ప్లేసు అదంతా ఎలా ఉంటుంది ఏంటన్నది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా మంది పోలీసులు, ఎక్కడికక్కడే పోలీసులు, అలాగే రథం వెనకాతల రథానికి ముందున అంబులెన్స్ సర్వీసెస్ కానీ ప్రతి 2-3 కిలోమీటర్లకి అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ గిరి ప్రదక్షిణలో మీకు ఇంతవరకు నేను చూపించింది ఏంటంటే కొబ్బరికాయలు అమ్మడం, కొబ్బరికాయలు కొనడం, దాన్ని తీసుకొని జనాలు వెళ్ళడం, ఇదే కదా చూపించాను. అసలు టోటల్గా ఈ 34 కిలోమీటర్స్ కూడా ఖాళీ లేకుండా, గ్యాప్ లేకుండా ప్రతి దగ్గర కూడా అంటే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎంతమందో వాళ్ళందరికీ ఉచితంగా అన్ని వస్తువుల్ని అంటే చేసి భక్తులు అలసిపోతుంటారు కదా. సో వాళ్ళకి అన్ని రకాల వస్తువుల్ని కూడా అందించడానికి చాలా స్టాల్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళు కూడా భక్తులే. అంటే తిరగకుండా ఎవరైతే ఉంటారో అలాంటి భక్తులందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన భక్తులకి అన్నీ పంచుతూ ఉంటారు. సో ఇదిగోండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఏదైతే ఉందో మనకి తొలిపవంచకి ముందున గ్రౌండ్లా ఉంటుంది కదా సింహాచలంలో. సో ఆ గ్రౌండ్లో రకరకాల క్యూ పద్ధతిలో ఒక్కసారి వెళ్ళి జనాలు కొట్టుకోకుండా అలజడి జరగకుండా క్యూ పద్ధతి ఏర్పాటు చేశారు. సో ఈ క్యూలో తిన్నగా నేరుగా వెళ్ళి మనం ఈ క్యూ నుంచి ఆ చివరన కొబ్బరికాయలు కొట్టడానికి స్టాండ్స్ అనేవి ఏ క్యూ లైన్కి ఎదురుగా ఆ క్యూ లైన్లో స్టాండ్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో అక్కడ స్వయాన మన చేతితో కొబ్బరికాయ కొట్టి సింహాద్రప్పన్నకి దండం పెట్టుకొని మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నేనైతే క్యూ లైన్లో వెళ్ళలేదు. వెనక నుంచి తొలిపవంచకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ తొలిపవంచ మీద కొబ్బరికాయ అయితే కొట్టాము. మా వారు కొట్టి గిరి ప్రదక్షిణ అనేది ముందుకి ఎలా ఉంటుంది ఏంటి ఆ క్రౌడ్ అంతా మీకు చూపిద్దామని వీడియో తీయడానికి ముందుకు వెళ్ళాము. సో చూసారా లైన్లో జనాలు ఎంత అంటే సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంత సులభంగా ఎటువైపు ఎవరు వెళ్ళాలి ఎలా అని నీట్గా ఒక పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం అయితే నిజంగా జరుగుతుంది. ఇంతమంది క్రౌడు ఒక సిటీలో ఒకే రూట్లో నడిస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఊహించుకుంటే నిజంగా అసలు కళ్ళు అనేవి నిజంగా సరిపోవండి, చాలా బాగుంటుంది. ఆ వెనకట్ల కొబ్బరికాయలను చూసారా, ఈ కొబ్బరికాయలు ఎన్నంటే అసలు వీటిని ఎత్తి లోడ్స్గా క్రెయిన్ సహాయంతో వీళ్ళు మామూలుగా ఎత్తలేక క్రెయిన్ సహాయంతో లారీలలో లోడ్ చేసి ఆ కొబ్బరికాయలను వేరే దగ్గరికి తరలిస్తున్నారనమాట. అంత క్రౌడ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఆ వ్యూ చూడడానికి నిజంగా చెప్తున్నానండి, మీకు ఎవరికైనా వీలుంటే గిరి ప్రదక్షిణ చేస్తారో మాంతారో నాకు తెలియదు, కానీ మీ అవకాశాన్ని బట్టి గిరి ప్రదక్షిణ జరిగే రోజు సింహాచలం వచ్చి ఒక్కసారి ఆ జనాలని చూస్తే అసలు అబ్బా ఇంత నిజంగా భగవంతుడిని ఎంత నమ్ముతారా జనాలు అనేది ఇక్కడే చూడొచ్చు. మనకి తెలిసి మన దేశంలో అరుణాచలం గిరి ప్రదక్షిణ తర్వాత ద మోస్ట్ పవర్ఫుల్ గిరి ప్రదక్షిణ ఏది అంటే ఇదే. ఇంకా అరుణాచల్ గిరి ప్రదక్షిణ అయితే 15 కిలోమీటర్లు అటండి. బట్ మన సింహాచలం గిరి ప్రదక్షిణ మాత్రం 34 కిలోమీటర్లు ఉంటుంది. టోటల్గా మనం వచ్చి వాకింగ్ చేసేటప్పటికి టోటల్గా అది దగ్గర 40 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటుంది. సో ఇంత దూరాన్ని కూడా చిన్నపిల్లలు, నడి వయస్కులు, అలాగే ముసలి వాళ్ళు ఎవ్వరు తేడా లేకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ 40 కిలోమీటర్లు 34 కిలోమీటర్లు కూడా నడవడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా నిజంగా భగవంతుడి అనుగ్రహమే కదండి. మామూలుగా మనం నడవలేము, ఏ వస్తువు తెమ్మంటే ఎదురుగా షాప్కి వెళ్ళాలన్నా చిన్న బైక్ పైన వెళ్తాము, అలాంటిది 34 కిలోమీటర్లు అసలు ఎలా అండి సాధ్యం? మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి మనకి కొండ దిగువన వెల్కమ్ చెప్పే దగ్గర అంటే ఆర్చ్ దగ్గర కొండ నుంచి పైకి ఎక్కుతున్న దగ్గర లెఫ్ట్ సైడ్లో సింహాచలం కొండలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో అదే అండి
మనం ఇప్పుడు తొలిపావంచ మెట్టు అన్నాను కదా, అక్కడ సింహాద్రి అప్పన్న మామూలుగా ఒక రూపం అనేది ఉంటుంది. సో అక్కడ మనం ఎదురుగా కొబ్బరికాయలు అనేది జనాలందరూ కూడాను కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు. సో డెకరేషన్ నిజం హైలైట్ అండి. నిజంగా భగవంతుడినే ఆ పూల రూపంలో చూస్తున్నామేమో, ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామినే పూల రూపంలో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడేమో అన్నంత అందంగా డెకరేట్ చేశారు. సో క్రౌడ్ చూసారా, నేను వచ్చినప్పటికీ నేను అక్కడ ఉన్నప్పటికీ జనాలు మరీ ఇంకా ఇంతలు రెండింతలు మూడింతలుగా పెరుగుతూనే వచ్చారు. ఆ జనాలను చూడడానికి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళని పోలీస్ వాళ్ళు కూడా చాలా దీనిగా అంటే నీట్గా జనాలకి ఇబ్బంది పెట్టకుండా అరవకుండా కంట్రోలింగ్ అనేది అక్కడ ఖాళీ చేస్తూ ఉన్నారు. సో ఇక రథం ఏదైతే ఉందో, రథం బయలుదేరడం కోసం ప్రతి ఒక్కరు చాలామంది రథం బయలుదేరక ముందే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి నడవడం అనేది స్టార్ట్ చేశారు. చాలామందికి ఏంటంటే రథం వెళ్ళాక రథం వెనకాతల మనం వెళ్తేనే అది గిరి ప్రదక్షిణ అన్నట్లు అదొక ఆనవాయితీగా చాలామంది ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తున్న భక్తులే మనకు ఆ సరౌండింగ్లో అదిగోండి కనిపిస్తున్నారు కదా, నిజం చీమల్లా ఉన్నారు కదండి, జనాల చీమ తలకాయలా అన్నట్లు కనిపిస్తున్నారు. సో ఇంతమంది జనాలు కూడా రథం ఎప్పుడెప్పుడు బయలుదేరుతుందా అని వెయిట్ చేస్తున్న వాళ్ళే. సో అయితే ఈ సింహాచలం తొలిమెట్టుకి చేరుకోవడానికి 2 రూట్లు ఉన్నాయండి. ఇటు గోపాలపట్నం వేపగుంట మీదుగా ఒక రూట్ ఉంటే, సబ్బువరం అనకాపల్లి అటువైపు నుంచి వచ్చే జనాలందరూ కూడా అడవివరం జంక్షన్ దగ్గర ఆటోసు కార్సు వెహికల్స్ అన్నీ ఆపేస్తే అక్కడి నుంచి ఇటు ఎలా అయితే జనాలు 3-4 కిలోమీటర్స్ నడుస్తారో అటువైపు నుంచి కూడా కొబ్బరికాయలు అన్నీ కొనుక్కుంటూ జనాలు అదిగోండి నడుచుకుంటూ వచ్చి తొలిపావంచ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయని కొట్టి, సో దాని తర్వాత మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. సో మీకు ఆ వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది ఎల్లో కలర్లో చూసారా, అది రథం అండి. సో రథం ఏదైతే ఉందో అది గ్రౌండ్ నుంచి తొలిమెట్టుకి ఎదురుగా వచ్చింది. సో ఎదురుగా వచ్చి ఇప్పుడు బయలుదేరడం అనేది జరిగింది. సో దీని వెనక ఇక జనాలు అనేవాళ్ళు విపరీతంగా గిరి ప్రదక్షిణ ఇది ఉదయం నుంచి రాత్రి 2-3 వరకు కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే జనాలు ఉంటారు. ఇంకా ఫినిష్ చేయడం అంటే ఇంకా రాత్రంతా నడుస్తూనే ఉంటారండి. సో చూసారా జనాలు నిజంగా ఎక్కడున్నాం, ఏ పూరి యాత్రలో కూడా ఇంతమంది ఉండరేమో నాకు తెలిసి, ఇంతమంది జనాలు. ఇందులో మనకి ఇంకా హైలైట్ ఏంటంటే తప్పిడి గుళ్ళు, ఎక్కడికక్కడే చాలామంది తప్పిడి గుళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అలాగే వేషధారణలు చేసుకుంటూ వెళ్తారు, పులి వేషాలు ఇలా రకరకాల వేషాలు వేసుకుంటూ వెళ్తుంటారు. అలా కూడా కొంతమందికి ఆనవాయితీ అనమాట, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక దారి పొడవునా కూడా మనకి తాగడానికి నీరని లేదంటే చిన్న చిన్న రకరకాలుగా తీర్థ ప్రసాదాలు పులిహార కొమ్ముసెలగులు ఇలా రకరకాల తీర్థ ప్రసాదాలు అనేవాళ్ళు భక్తులకి పంచుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఫ్రీగానే పంచుతూ ఉంటారు. భక్తులు నడిచి అలసిపోతారని ఎక్కడికక్కడ మజ్జిగని లేదంటే ఇంకా నైట్ ఈవినింగ్ 7 అరౌండ్ 8 పూర్తయ్యేసరికి మనకి చాలా వరకు ఫుడ్ కానీ టిఫిన్ కానీ, అలాగే చాలామంది ఎనర్జీ కోసం నిజంగా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేది ఏంటి గిరి ప్రదక్షిణలో అంటే మిరియాల పాలు ఒకటి, బాదం పాలు ఒకటి మంచి వేడివేడిగా అప్పటికప్పుడే తయారు చేసి ఆ మిరియాల పాలు బాదం పాలు అనేవి పంచుతూ ఉంటారు. సో వాటిని మరీ అలా తింటూ అంటే నడవలేరు, కానీ జనాలు మ్యాక్సిమం ఎంతమంది జనాలకి ఇది సర్వ్ చేయాలి అంటే ఒక్కరే పంచితే సరిపోదు కదా. సో అందుకనే మొత్తం ఉంటుంది. ఆ మొత్తాన్ని కూడా చాలామంది ప్రసాదాలుగా స్వీకరిస్తూ గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేస్తారు. సో రథం అయితే నేను నిల్చున్న ఎదురుగా వచ్చింది, సింహాచలం సింహద్వారం ఎదురుగా. సో దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాను, బట్ నాకు అవ్వలేదు. రోప్తో చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం నెట్తూ ఉండడం వల్ల ఫినిష్ అది అవ్వలేదు నాకు. సో ఏదైతే ఏముంది మొత్తానికి గిరి ప్రదక్షిణ అక్కడ నుంచి రథం బయలుదేరిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్కి ఇంటికి రావడానికి నేను బైక్ పార్క్ చేసుకున్న ప్లేస్కి మళ్ళీ అరౌండ్ 3 కిలోమీటర్స్ నడిచి అక్కడ నుంచి బయలుదేరుదాం అని మేము బైక్ మీద వస్తుంటే అప్పటైతే మాకు అక్కడి వరకు ఎలో చేశారు కదా బైక్ని. అసలు ఇప్పుడు నిజంగా పూర్తిగా 5 కిలోమీటర్స్ అరౌండ్ 6 కిలోమీటర్స్ ముందునే ట్రాఫిక్ ఆగిపోయిందనమాట. అంటే పార్కింగ్ స్టార్ట్ చేస్తారు, ఇంకా ఎక్కడికక్కడే బైక్స్ పెట్టేయడం, పార్కింగ్ చేసేయడం, ఇదంతా కూడా ట్రాఫిక్ చూసారా నిజంగా. అంటే ఆ రోజు మనం అటువైపు వేరే కారణంగా గిరి ప్రదక్షిణ అనుకొని వెళ్తే తప్పితే వేరే కారణంగా వెళ్ళాము అంటే నిజంగా ఆ ట్రాఫిక్ని పూర్తి చేసుకొని మనం ఉన్న ఏరియాకి కానీ వెళ్ళాలి అంటే నాకు తెలిసి
ఉన్న 2-3 కిలోమీటర్లైనా 5-6 గంటల సమయం పట్టొచ్చండి. అక్కడ ఉన్న జనాలే కాకుండా ఈ కార్స్ వెహికల్స్ అన్నీ కూడాను అలాగా వస్తూనే ఉన్నారు జనాలు. సో ఇదండి సింహాచలం గిరి ప్రదక్షిణ, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అలాగే సింహాద్రి అప్పన్న స్వామి వారి సింహాచల గిరి ప్రదక్షిణ మహోత్సవం ఈసారి నా కళ్ళతో నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన దృశ్యాలని నేను చూశాను. సో నాతో పాటు మన ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారని ఈ వీడియోని తీశాను. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. సో మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.